నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. వనదేవత సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. దేవతల దర్శనం పూర్తయిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈసారి క్యూ లైన్ల నిర్మాణం వినూత్నంగా చేపడుతున్నారు. 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే దర్శనం జరిగేలా 3 కోట్లతో జరుగుతున్న క్యూ లైన్ల నిర్మాణం చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇంతవరకు జాతర గద్దెల ప్రాంగణానికి కుడి ఎడమ వెనక వైపు క్యూ లైన్లు ఉండేవి. కాగా ఈసారి కుడి వైపున వరుసలను తొలగించి స్మృతివనం నిర్మిస్తున్నారు. ఎడమ వైపు ఉన్న వాటన్నింటినీ తొలగించారు. మొత్తం 5 వరుసలను నిర్మిస్తున్నారు. ఈ వరుసల్లో ప్రవేశించిన భక్తులు సుమారు 750 మీటర్లు నడిచి గద్దె ప్రాంగణానికి చేరుకుంటారు. దేశంలో వివిధ రాష్ట్రాలు ప్రాంతాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన వేలాది మంది ప్రముఖులు దేవతలను దర్శించుకునేందుకు మహాజాతరకు వస్తుంటారు. వీరందరికీ వీఐపీ దర్శనం అందేలా చేయడం అధికారులకు సవాల్గా మారుతోంది. గతంలో వీఐపీల కోసం ప్రత్యేకంగా ఒక వరుస ఉండగా పైరవీల కారణంగా తొలగించారు. ఈసారి మాత్రం మాస్టర్ ప్లాన్ లో ప్రత్యేకంగా వీఐపీ వరుసను పక్కాగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న సాయంత్రం మేడారం వెళ్లనున్నారు. తర్వాత రోజు ఉదయం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఇదివరకే వివరించారు. 251 కోట్ల రూపాయలతో జాతర ఏర్పాట్లు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం జరుగుతోందని, పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో సైబర్ నేరాల బాధితులు ఇకపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పని లేదు. ఏం రాయాలి, ఏ సెక్షన్లు వర్తిస్తాయి అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాధితులకు అండగా నిలుస్తూ ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా దేశంలోనే తొలిసారిగా సీమిత్ర పేరుతో వినూత్న విధానాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కృత్రిమ మేధా సహకారంతో పనిచేసే ఈ వర్చువల్ హెల్ప్ డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభతరం కానుంది. ఈ ప్రొసీజరల్ డిలేస్ కూడా బాగా తగ్గిపోతుంది. ప్రజల ఒక కన్వీనియన్స్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తాను. దట్ పర్సన్ ఎవరు కంప్లైనెంట్ ఉన్నారో దట్ కన్సర్న్ ఆఫీసర్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. ఈ క్యాన్ బి ఇన్ టచ్. ఇక్కడ మాత్రం ఓన్లీ మిత్ర విల్ హెల్ప్ ఇన్ గెట్టింగ్ యూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. ది నీడ్ నాట్ గో. సో ఇన్వెస్టిగేషన్ లో అది భాగంగా దట్ కన్సర్న్ ఆఫీసర్ విల్ కాంటాక్ట్ హిమ్, గెట్ సమ్ మోర్ డీటెయిల్స్, దెన్ విల్ బి ఇన్ టచ్ విత్ హిమ్ అండ్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ ద కేస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ కార్మిక వ్యతిరేక 4 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీన జిల్లా స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బాలసముద్రంలో నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అనునిత్యం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందన్నారు. రేపు ఈ పోరుగల్లో సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులతో పాటు మున్సిపల్ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి వారికి కూడా బెనిఫిట్స్ రాకుండా ఆత్మహత్యల వైపు పోతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన రేపు జరగబోయే ఈ సదస్సు శ్రీకారం చుట్టబోతుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హైదరాబాద్లో నిరుద్యోగులు భారీ స్థాయిలో నిరసనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టాలని నిర్ణయించుకున్న నిరుద్యోగ యువత చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహాధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నిరసనలు ఉధృతంగా మారకుండా ముందస్తు చర్యలుగా నగర వ్యాప్తంగా భారీ పోలీసులను మోహరించారు. ముఖ్యంగా చిక్కడపల్లి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక చోట్ల నిరుద్యోగులను ఎక్కడికక్కడే నిర్బంధించి ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నిరుద్యోగులు మాత్రం పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఇక మౌనంగా ఉండేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీ గురించి తాను పట్టించుకోవడం మానేశానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. పుష్ప 2 సినిమా తర్వాత బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరకు రావద్దని అప్పుడే చెప్పా. గతంలో రిలీజ్ అయినా ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాల ఫైల్స్ కూడా నా దగ్గరికి రాలేదు. అప్లికేషన్ కూడా పెట్టొద్దని చెప్పడంతో నన్ను ఎవరూ కలవట్లేదని చెప్పుకొచ్చారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగేదానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. పుష్ప సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర్ వాసులు. పండగ అంటే చాలు ఊరికి వెళ్లాలనే ఆత్రంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వాహనదారులు భారీగా బయలుదేరారు. సంక్రాంతి సెలవులు రావడంతో భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాల బాట పట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రత్యేకించి శనివారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో జాతీయ రహదారి నిండిపోయింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పలు టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు కనీసం 2 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫాస్టాగ్ లైన్లు ఉన్నప్పటికీ వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో ట్రాఫిక్ క్లియర్ కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. పిల్లలు, వృద్ధులు, మహిళలతో ప్రయాణిస్తున్న కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాగునీరు, భోజనం కోసం వాహనాల నుంచే దిగాల్సిన పరిస్థితి రావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదనపు సిబ్బందిని మోహరించి వాహనాలను విడతల వారీగా పంపిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహాధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు. మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రాహుల్ గాంధీ ఒక 420, రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా, మమ్మల్ని దగా చేసి కుట్ర పన్నారు. కోదండరాం కూడా మంచోడనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని వాడుకొని పదవులు పొందారు. బల్మూరి వెంకట్ పెద్ద దొంగ. పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడన్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? అలాంటి దగా కుట్ర పన్నిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీలాంటి నియంత్రిత గవర్నమెంట్ గతంలో కాదు కదా, ఇంకో 70 కాదు 100 సంవత్సరాలు వచ్చినా మీలాంటి నియంత్రితగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు. ఇలాంటి దగా కోరు 420 హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు. మమ్మల్ని కూడా నమ్మబలికావు. మమ్మల్ని కూడా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు. 78,000 ఆల్రెడీ పూర్తి చేసినాం అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ బీఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో 60,000 ఉద్యోగాలు కలిపేసి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ 420 క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు ఒక చెల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ. ఎందుకట్లా చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది. చెల్లని పైసా అతను చెల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ మమ్మల్ని కూడా నమ్మవలికి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన ప్రగల్భాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం 420 హామీలు ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ అశోక్ నగర్ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి దగా చేసి కుట్టాబన్నారు మా కోసం. అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురమ్మన్నారో, ఆకునూరు మురళి కావచ్చు,
బలమూరు వెంకట్ కావచ్చు, ఇంకా కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడతలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఆకులు మురళి కానీ ఈ కోదండరామ్ సార్ కానీ ఏమనుకున్నామంటే వీళ్ళు నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం. వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకుని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారనే విషయం మాకు తర్వాత తెలిసింది. ఈ 2 సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటనేది వాళ్ళు అసలు ఎట్లా చూస్తారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గానీ, సోమాజిగూడలో చెప్పడం గానీ, శాసనసభలో చెప్పడం గానీ, వగేరా వగేరా మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గానీ, మరి ఎందుకు చెప్పారు? అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎక్కడ కూడా అనలేదు మేము అంటాడు బల్మూరు వెంకట్. ఎందుకు చెప్పలేరు అండి? బలమురు వెంకట పెద్ద దొంగ అండి. మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసండి. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. ఆయన పెద్ద దొంగ అండి. ఆయన నమ్ముకునే మేము మోసపోయాము అసలు అందరము. మేము అందరు నిరుద్యోగులు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అందరం అందరు విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకట అయినా సరే, ఆకుల ముళ్ళు అయినా సరే, రియాజ్ అయినా సరే, కోదండం సార్. అంటే మీకు ఉద్యోగాలు ఎక్కువైపోతున్నాయట కదా? అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు. మతి లేని మాట్లాడుతురో, మతి తప్పి మాట్లాడుతురో ఏందో. మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నాం అంటే భోజనం కావాలని అడిగినప్పుడు, భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం. సీఎంఏ చెప్తున్నాడు కదా అసలు మీరు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటుండే. ఉద్యోగాలు వద్దని ఎవరు ధర్నాలు చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఎందుకు నిలబడటం అండి? అంటే 2 సంవత్సరాల నుంచి టీఎస్పీసీ ముట్టడించడం కానీ రోడ్డు మీద ధర్నాలు అవన్నీ మీ రాజకీయం కోసం అంట కదా? రాజకీయం కోసం అంట. మీకు చదువులు రానోళ్ళు అంట. నేను చదువుతానండి. నేను 3 ఇయర్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఆస్పిరెంట్, గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. సీరియస్ ఆస్పిరెంట్ అండి నేను ప్రభు. నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి. నేను అంటే ఎవరు రోడ్డు మీద వచ్చినా గానీ లేదా గవర్నమెంట్ అగ్నెస్ట్ మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించే క్యాండిడేట్ అని ఇట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతారో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ నగర ప్రజలకు సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రత మరువొద్దని చెప్పారు. పండుగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుంది. నగదు, ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. సోషల్ మీడియాలో ట్రావెల్ అప్డేట్స్ పెట్టకండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. అనుమానం వస్తే డయల్ 100కి కాల్ చేయండి. మీ భద్రతే మా బాధ్యత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. చాలా మంది వాళ్ళు సొంత ఊరికి వెళ్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకి, మహారాష్ట్రకి, తమిళనాడుకి, కేరళకి అట్లానే చాలా చోట్ల కూడా వెళ్తుంటారు. గతంలో జరిగిన నేరాలు ఏమున్నావు అవి కూడా విశ్లేషించి ఆఫీసర్స్ అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. సో మనము ఈ టైంలో మనము మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం. స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది. ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నావు, రాష్ట్రం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మన బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో మనము మా యొక్క ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వాల్యుబుల్ వస్తువులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను, పక్క వాళ్ళకి ఇంటికి కీ ఇస్తాను, లేదంటే షూలో పెట్టిపోతాను, లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను. వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి. ఎక్కడెక్కడ పెడతారు, ఆ షూస్ లో పెడతాను, కింద ఏదో లేదా చెప్పల్ స్టాండ్ లో పెడతాను. అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరికో ఇచ్చిపోంటారు అని ఒక డూప్లికేట్ కీ చేసుకుంటారు. ఓదో రోజు వచ్చి మీకు చేస్తారు. మీ యొక్క కీని కూడా ఎవరు కూడా ఇవ్వద్దు. ఇట్ షుడ్ బి యూనిక్ కీ. మీ ఒక యూనిక్ కీ మీ దగ్గర పెట్టుకోవాలి. అట్లానే మనం కూడా ఈ ఒక స్పెషల్ బీట్స్, స్పెషల్ ప్యాట్రోల్స్ మనం కూడా మన ఆఫీసర్స్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూజ్ చేసుకుని ఈ యొక్క ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతాయి వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని సుబేదారి వాటర్ ట్యాంక్ పరిసరాలు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. ట్యాంక్ ప్రహరీ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారం గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. తాగునీరు వచ్చే నల్లా వద్ద అపరిశుభ్రంగా ఉండటంతో ఆ నీరు తాగే ప్రజలకు అనారోగ్యాల బాధలు తప్పడం లేదు. దీంతో ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి NH65 పై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో చౌటుప్పల్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేపటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ వాసులు భారీ సంఖ్యలో రహదారులపైకి వచ్చారు. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణ పరిధిలో రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. రహదారి వెడల్పు తక్కువగా ఉండటం, వాహనాల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. వాహనాలు అతి నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు ఎక్కువసేపు వాహనాల్లో ఉండాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.